నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశాలు, ముందుగా భారత భూభాగం, ఇండియాస్ టెరిటరీ లేదు టెరిటరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనలో చాలామంది ఎంతసేపు మెయిన్ ల్యాండ్ పార్ట్ ఆఫ్ ఇండియాని కన్సిడర్ చేస్తారు, కానీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అలానే లక్షద్వీప్ దీవుల్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. లక్షద్వీప్ దీవుల గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు నిజంగానే ఏ ప్రైవేట్ బ్యాంకు కూడా పట్టించుకోలేదు. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ బ్యాంకు తన యొక్క బ్రాంచ్ని లక్షద్వీప్ దీవుల్లో ఓపెన్ చేసింది. ఇంతకీ ఆ ప్రైవేట్ బ్యాంక్ ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలియకపోతే వెయిట్ అండ్ వాచ్. అలానే ఆర్బీఐ డిజిటా అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇంతకీ డిజిటా అనే కార్యక్రమం దేని ఉద్దేశించి చేపడుతున్నారు వాళ్ళు, ఎందుకోసం చేపడుతున్నారు వాళ్ళు, ఏమన్నా ఐడియా ఉందా? అగైన్ ఉంటే కనుక కామెంట్ చేయండి, లేదంటే వెయిట్ అండ్ వాచ్. మూడవది, భారతదేశం 2030 కల్లా 2050 కల్లా 2070 కల్లా పునరుత్పాదక శక్తి వనరులకు సంబంధించి కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ అంటూ పెట్టుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే ఇండియా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మన భారతదేశానికి సంబంధించిన ఒక ప్రైవేటు సంస్థ మన భారతదేశంలోనే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయబోతోంది. మరి ఇది ఏ రాష్ట్రంలో చోటు చేసుకోబోతోంది, అంటే ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంతా కూడా, ఆ ప్రాంతం పేరేంటి, ఇంతకీ ఆ కంపెనీ ఏంటి, దాని యొక్క ముఖ్య అంశాలు ఏంటి, ఇలా వీటికి సంబంధించిన పూర్తి సమాచారాలు మనం ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. హెచ్డిఎఫ్సి బికమ్స్ ద ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ టు ఓపెన్ బ్రాంచెస్ ఇన్ లక్షద్వీప్. లక్షద్వీప్ దీవులు మన భారతదేశం యొక్క భూభాగం. దే ఆర్ కాల్డ్ యాజ్ యూనియన్ టెరిటరీ, బట్ దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. చాలామంది దాన్ని ఇండియాలో ఒక పార్ట్ అన్నట్టుగా కూడా కన్సిడర్ చేయరు కొన్నిసార్లు. ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కూడా ఆ విధంగానే కన్సిడర్ చేశాయి. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు ఓపెన్ దేర్ బ్రాంచ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ ఎ బ్రాంచ్ ఆన్ కవారాతి ఐలాండ్ ఇన్ లక్షద్వీప్. కవారాతి వచ్చేసి లక్షద్వీప్ దీవుల యొక్క రాజధాని అని చెప్పవచ్చు. బికమింగ్ ద ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ విత్ ప్రెజెన్స్ ఇన్ దిస్ యూనియన్ టెరిటరీ. సో ఇప్పటి వరకు ప్రైవేట్ బ్యాంకుల పరంగా అసలు అక్కడ ఒక్క ప్రైవేట్ బ్యాంక్ కూడా లేదు. బట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన యొక్క బ్రాంచ్ని అక్కడ ఓపెన్ చేసింది బై బికమింగ్ ద వెరీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ టు ఓపెన్ ది బ్రాంచ్ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్ కవారాతి. The new branch will enhance the banking infrastructure of Lakshadweep by offering comprehensive services focused on personal and digital banking, including customized digital solutions like QR-based transactions for retailers. సో ఇప్పుడు ఆబ్వియస్గా లక్షద్వీప్ అనేది కన్సిడరింగ్ ఎప్పటి నుంచి అయితే మనకి మాల్దీవ్స్లో కొంచెం అటు ఇటు సంబంధాలు అయిపోయాయో అప్పటి నుంచి లక్షద్వీప్ మీద ఫోకస్ బాగా ఎక్కువగా అయింది. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇప్పుడు టూరిజం పరంగా, పర్యాటక రంగం పరంగా అక్కడ బూస్ట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ లెక్క ప్రకారం అక్కడ రీటైలర్స్ కూడా, అంటే ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్స్ బేస్డ్ బిజినెస్ కానీ, మర్చెంట్ టు ట్రేడరు లేదు రీటైలర్ టు మర్చెంట్ వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ, పర్సనల్ బ్యాంకింగ్ అంటే పర్సనల్ లోన్స్ వీటికి సంబంధించి కానీ, లేదా డిజిటల్ బ్యాంకింగ్ పరంగా కానీ హెచ్డిఎఫ్సి ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. సో ఆ సేవలు అక్కడున్న ప్రజలు కూడా ఇప్పుడు ఉపయోగించుకోగలుగుతారు. సో దాట్స్ హౌ దే ఆల్సో విల్ బీ ఏబుల్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అండ్ దెన్ కమ్స్ ద డిజిటా యాప్. ఆర్బీఐ డిజిటా అనే యాప్ని ప్రారంభించింది, డిజిటా అనే యాప్ని లాంచ్ చేసింది. బట్ ఎందుకు చేసింది, దాని వెనక ఉన్న ముఖ్యమైన కారణం ఏంటి? లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఆర్బీఐ టు ఇంట్రడ్యూస్ డిజిటా టు స్టాప్ ఆల్ ఇల్లీగల్ మనీ లెండింగ్ యాప్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఇక్కడ నుంచి ₹1,00,000 లోన్ తీసుకోవచ్చు, ₹2,00,000 రుణం తీసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్డు అదుపు లేకుండా, నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని ఇచ్చేసి తర్వాత ఆ పర్సన్ని పిండి పిప్పి చేసి కొన్ని పరిస్థితులలో అయితే ఆ పర్సన్ సూసైడ్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా బేసిక్గా రెగ్యులేటెడ్ పరంగా, అంటే నియమ నిబంధనలను పాటిస్తూ అన్ని లైసెన్స్లు తెచ్చుకుని ప్రాపర్గా వ్యాపారం చేసుకునే వాళ్ళే డబ్బుల్ని ఇవ్వడానికి అర్హులు. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వీలు లేదు మనీ లెండింగ్ పరంగా. సో వాళ్ళని అరికట్టడం కోసమే ఆర్బీఐ డిజిటా అనే యాప్ను తీసుకువచ్చింది. Significant increase in illegal loan giving apps in India has led to a rise in cyber fraud, causing financial losses for many. మీకు రుణాలు ఇస్తామని చెప్పంగానే ఆబ్వియస్లీ మన దేశంలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు రుణాలు ఇస్తున్నారు కదా అని చెప్పి వెంటనే లాగిన్ అయిపోవడం, వాళ్ళ యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందులో పెట్టడం, వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని వాళ్ళనే ట్రాప్లో ఒకళ్ళు దింపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కొట్టేయడం. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండ్ దట్ టు క్వైట్ ఎక్స్టెన్సివ్లీ అనమాట. సో దీనిని కంట్రోల్ చేయడం కోసమే ఆర్బీఐ బేసిక్గా మెజర్స్ తీసుకుంటూ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ డిజిటా అని ఒకటి తీసుకొచ్చిందనమాట. సో ఈ సైబర్ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే డబ్బులు దొంగతనం చేసేస్తున్నారో, డబ్బులు ఇస్తామో అని పేరుతో చెప్పి వాళ్ళని అరికట్టడానికి. సో డిజిటా విల్ వెరిఫై అండ్ మెయింటైన్ ఏ పబ్లిక్ రిజిస్టర్ ఆఫ్ డిజిటల్ లెండింగ్ యాప్స్ ప్రొవైడింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద సెక్టర్. ఫోకస్ ఆన్ దిస్. డిజిటా యొక్క ఫుల్ ఫామ్ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. సెకండ్, అదేం చేస్తుంది, ఇట్ విల్ వెరిఫై అండ్ మెయింటైన్ అ పబ్లిక్ రిజిస్టర్ ఆఫ్ డిజిటల్ లెండింగ్ యాప్స్.
ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ ఏదైనా యాప్ వచ్చి క్రెడిట్ బి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ బి మీకు నేను లోన్ ఇస్తాను అని చెప్పింది. సో ఇప్పుడు అలా ఏవైతే మనీ లెండింగ్ యాప్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క లిస్ట్ మెయింటైన్ చేస్తుంది, అండ్ దట్ టు అది పబ్లిక్గా మెయింటైన్ చేస్తుంది, సో దట్ అందరికీ తెలుస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు కదా డబ్బులు. సో ఇప్పుడు ఆర్బీఐ విధంగా చేసిన చాలామందికి తెలియకపోవచ్చు. సో అందుకని ఆ లిస్ట్లోంచి చెక్ చేసుకుని ఓకే వీళ్ళు ఆర్బీఐ ద్వారా గుర్తించబడ్డ మనీ లెండింగ్ యాప్స్ కాబట్టి మనం వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళకి ఒక నిశ్చింత ఉంటుందన్నమాట. RBI shared a list of 442 digital lending apps with the IT ministry, and Google removed 2,200 such apps from the App Store, which is the Google Play Store, enforcing stricter policies in partnership with RBI regulated entities. So ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆర్బీఐఏ 442 అలాంటి యాప్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో వాళ్ళతో షేర్ చేసింది. దానికి తోడు గూగుల్ ఏకంగా 2200 అలాంటి యాప్స్ అంట. జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము రుణాలు ఇస్తామని చెప్పారు. ఈ 2200 యాప్ ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసిన, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు కొట్టేసిన, జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ దట్ హ్యాస్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ దమ్. సో దాట్స్ హౌ డేంజరస్ దిస్ ఇస్. అందుకే సైబర్ ఫ్రాడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది, విచ్ ఇస్ ద డిజిటా. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని తీరాలి. అండ్ అలానే మీరు కూడా ఒకవేళ రుణం కావాలి అంటే, బికాస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఎవరికైనా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ గెయినింగ్ మార్క్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. ఒక సామాజిక బాధ్యతతో చెప్తున్నాను, మీరు కూడా రుణాలు తీసుకోండి. లోన్ తీసుకోవడం తప్పేమీ కాదు, కానీ ఆ లోన్ తీసుకున్న అమౌంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. అట్ ద వెరీ సేమ్ టైం తలకు మించిన భారాన్ని వేసుకోకండి. అంటే మీరు ఎంతవరకు అయితే తిరిగి కట్టగలరో అంతవరకే లోన్ తీసుకోండి, తప్పితే అంతకు మించి అయితే తీసుకోకండి. ఈవెన్ ఒకవేళ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నా సరే మీకు వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకోండి. లేదు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి, అంటే చిట్ ఫండ్ కంపెనీస్ లేదు వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు కూడా లోన్లు ఇస్తూ ఉంటారు. సో ఎవరైతే అలాంటి బ్యాంక్స్ లేదు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ లాంటి వాడి దగ్గర నుంచి తీసుకోండి. బికాస్ దే ఆర్ రెగ్యులేటెడ్ కాబట్టి మీకు ఒకవేళ ఇన్ కేస్ భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే థింగ్స్ మైట్ బి గెట్ సార్టింగ్ అవుట్ ఈజీలీ. ఒకవేళ వీళ్ళు కాదు అని అనుకుంటే మీరు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ప్రాపర్ పేపర్ వర్క్తో వెళ్ళండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకండి. అండ్ అలానే మీరు ఒకవేళ ఏదైనా యాప్ నుంచి మనీ తీసుకోవాలి అప్పుగా అని అనుకున్నా సరే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద ఆర్బీఐ ఆర్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సమ్ సార్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఏజెన్సీ అనమాట. లేదంటే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పడతారు. అండ్ దీని గురించి మీరు అందరికీ అవగాహన కూడా స్ప్రెడ్ చేయాలి ఖచ్చితంగా, బికాస్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్. ఇప్పుడు మనం భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పునరుత్పాదక శక్తి వనరుల పార్క్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎంత పెద్దది అని అంటే అక్షరాల ప్యారిస్ కన్నా 5 రెట్లు పెద్దది. Paris is one of the largest cities in the world, and the largest renewable energy park that is going to be constructed in India in the state of Gujarat. It is going to be 5 times bigger than the Paris, which is the capital of the France. Adani Green Energy Limited. So Adani Green Energy Limited, which is famously called as Adani Renewables, ఆ సంస్థ ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ. సో భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి లేదా పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించిన కంపెనీ ఏదన్నా ఉందా అంటే అతి పెద్దది ఇండియాలో, దట్ ఈస్ అడానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఈ సంస్థ 1.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక 30 గిగావాట్ల క్లీన్ ఎలక్ట్రిసిటీని తయారు చేయాలనుకుంటుంది. క్లీన్ ఎలక్ట్రిసిటీ అంటే బేసిక్గా ఎలక్ట్రిసిటీని తయారు చేసేందుకు కానీ ఎటువంటి వాయువులు కానీ లేదు ఎటువంటి పదార్థాలు కానీ బయటికి రిలీజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బొగ్గును ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేశారు. సో కోల్ని బయటికి వెలిదీయడానికి కార్బన్ రిలీజ్ అవుతుందా? థర్మల్ పవర్ ప్లాంట్లో కోల్ని బర్న్ చేసేందుకు మళ్ళీ కార్బన్ రిలీజ్ అవుతుందా? పోనీ మీరు పెట్రోల్ డీజిల్ని ఉపయోగించాలి లేదా సంథింగ్ ఎల్స్ని ఉపయోగించారు అనుకుందాం, దాని నుంచి ఏదో ఒక గ్యాస్ బయటికి రిలీజ్ అవుతుందా? అలా రిలీజ్ అవ్వకుండా పర్యావరణానికి ఎటువంటి నష్టం కలిగించకుండా ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ ఒకవేళ ప్రొడ్యూస్ అయితే దానిని క్లీన్ ఎలక్ట్రిసిటీ అంటారు, అంటే స్వచ్ఛమైన విద్యుత్ అన్నమాట. అయితే అలా 30 గిగావాట్లు ఉత్పత్తి చేయాలి అని ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలోని కావ్డా ప్రాంతంలో. ది ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు జనరేట్ 26 gigawatts ఆఫ్ సోలార్ అండ్ 4 gigawatts ఆఫ్ విండ్ కెపాసిటీ. సో టోటల్గా వచ్చేసి 30 gigawatts. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1 గిగావాట్ అంటే ఏం లేదు, 1000 megawatts. మామూలుగా ఇన్ జనరల్గా మీకు 1024 kb ఈజ్ ఈక్వల్ టు 1 MB, 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB అని చెప్తుంటారా? 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB, అలాగో 1000 megawatts ఈజ్ ఈక్వల్ టు 1 gigawatt అనమాట. సో 30 గిగావాట్లు అని అంటే ఇట్స్ బేసికలీ లైక్ 30,000 మెగావాట్లు. సో వాళ్ళు దాంట్లో 26 గిగావాట్లేమో సోలార్ నుంచి, 4 గిగావాట్లేమో పవన శక్తి అంటే విండ్ కెపాసిటీ నుంచి తీసుకురావాలనుకుంటున్నారు.
Khavda's facility has already commissioned 2000 megawatts, which is 2 gigawatts, and plans to expand by 4 gigawatts in the current fiscal year and 5 gigawatts annually thereafter. సో ప్రస్తుతం ఆ గుజరాత్లోని ఖావ్డా ప్రాంతంలో ఆల్రెడీ 2 గిగావాట్ల కెపాసిటీని వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నారు. అండ్ ఇది ఆల్రెడీ కమిషన్ కూడా అయిపోయింది, అంటే అది వర్క్ చేస్తోంది. అలానే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపల ఇంకో 4 గిగావాట్లు, అంటే ఇంకో 4000 మెగావాట్ల కెపాసిటీని అక్కడ ఇన్స్టాల్ చేయాలి అని. అలానే ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా 5 గిగావాట్లు అలా పెంచుకుంటూ వెళ్ళాలి అని. అట్ ఇట్స్ ఫుల్ కెపాసిటీ, ఒకవేళ ఇది కంప్లీట్గా వాళ్ళు అయితే 30 గిగావాట్స్ టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని కనుక ఒకవేళ వాళ్ళు రీచ్ అయితే ఖావ్డా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ 81 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాన్యువల్లీ. ఒక సంవత్సరంలో 81 బిలియన్ల యూనిట్లను తయారు చేయగలదు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ని. ఇది మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కంపేర్ చేయాలి అని అనుకుంటే బెల్జియం, చిలీ, స్విట్జర్లాండ్ అలానే బెల్జియం ఈ 2 కూడా ఐరోపా ఖండంలో ఉన్నాయి. అలానే చిలీ వచ్చేసి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. సో ఈ 3 దేశాలకి కలిపి ఎంతైతే ఎలక్ట్రిసిటీ కావాలో అంత ఎలక్ట్రిసిటీ ఇది సంవత్సరానికి ఒక్కసారి ప్రొడ్యూస్ చేయగలదు. సంవత్సరం పొడవునా మొత్తం ప్రొడ్యూస్ చేయగలదు అనమాట ఈ ఖావ్డా ప్లాంట్ ఏదైతే ఉందో అది, కన్సిడరింగ్ ఒకవేళ ఇది పూర్తిగా కన్స్ట్రక్ట్ అయితే. అండ్ ఇక్కడ ఖావ్డా, ఈ గుజరాత్లో ఏదైతే ఈ ఖావ్డా ప్రాంతం ఉందో అక్కడే ఎందుకు నిర్మిస్తున్నారో అని చాలామందికి డౌట్ రావచ్చు. మేబీ అడానీ అటువైపు మనిషే కదా, నరేంద్ర మోదీ కూడా అటువైపు మనిషే కదా అని ఇన్ జనరల్గా ఏదైతే బయట కన్సిడరింగ్ లోక్సభ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలామంది ఆ విధంగా న్యాచురల్గానే ఆలోచించే అవకాశాలు చాలా ఎక్కువ. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఒకవేళ మనం సమాచారం ప్రాపర్గా స్టడీ చేస్తే ద రీజన్ బెనిఫిట్స్ ఫ్రమ్ 2060 kWh/m² ఆఫ్ హై సోలార్ రేడియేషన్. అక్కడ ఇన్ జనరల్గానే సోలార్ రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంది, విచ్ ఈస్ 2060 kWh/m². అలానే విండ్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి విత్ స్పీడ్స్ ఆఫ్ 8 meters/second. సో అక్కడ సోలార్ రేడియేషన్ ఎక్కువగానే ఉంది, విండ్ స్పీడ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అక్కడ వాతావరణం కూడా బాగా అనుకూలిస్తుంది. సో ఎప్పుడైతే ఎక్కడ రిసోర్స్ ఎక్కువగా ఉంటే అక్కడే కదా మనం ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసేది. ఇప్పుడు ఉదాహరణకి మీకు బొగ్గు ఎక్కువగా కావాలి అంటే బొగ్గు నిక్షేపాలు ఎక్కడ ఉంటే అక్కడికే కదా వెళ్ళి తవ్వాల్సింది, వేరే చోట కాదు కదా. అలానే ఇక్కడ సోలార్ రేడియేషన్ ఎక్కువ వస్తుంది, విండ్ ఎక్కువగా వస్తుంది ఎక్కువ స్పీడ్తో, అందుకని వాళ్ళు ఇక్కడే దాన్ని ట్యాప్ చేయాలనుకుంటున్నారు, ఆ పొటెన్షియాలిటీని యూస్ చేసుకోవాలనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రీక్వెంట్ శాండ్ స్టార్మ్స్ రిక్వైర్ మల్టిపుల్ డైలీ క్లీనింగ్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్. వాళ్ళు 26 గిగావాట్ సోలార్ ఎనర్జీని తయారు చేయాలనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఆ లెవెల్లో సోలార్ ప్యానల్స్ అవన్నీ చూస్తే కనుక మీరు ఇలా ఉంటుంది. అండ్ రిమెంబర్ దిస్ ఇస్ ఓన్లీ ద 2 gigawatts దట్ దే హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్. 2 గిగావాట్లకి ఇది ఇంత పెద్దగా కనిపిస్తే ఇమాజిన్ 30 gigawatts, ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. సో అందుకని కన్సిడరింగ్ ద రీజియన్ అక్కడ ఎండ అలానే గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో అక్కడ శాండ్ స్టార్మ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి. సో సోలార్ ప్యానల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, లేదంటే అవి పెట్టి వేస్ట్ అయిపోతుంది అనమాట. సో దీనిని ఫైట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాటర్లెస్ రోబోటిక్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్స్ని యూస్ చేస్తున్నారు. ఎందుకు, ఆబ్వియస్లీ ఆ ప్యానల్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, లేదంటే అది సన్ లైట్ని రిసీవ్ చేసుకున్న ప్రాపర్గా దాన్ని కన్వర్ట్ చేయలేదు ఎలక్ట్రిసిటీ లోపలికి. The land for the project is government owned and has been leased to the Adani Group for 40 years. సో ఇప్పుడు ఉదాహరణకి మనం ఎనీవేస్ 2024లో ఉన్నాం కాబట్టి 2064 వరకు ఈ ల్యాండ్ అడానీకి లీజ్కి ఇవ్వడం జరిగింది. అండ్ రిమెంబర్ ఇది గవర్నమెంట్ ఓన్ ల్యాండ్. తర్వాత వాళ్ళు కావాలంటే ఆ లీజ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు రెన్యూ చేసుకోవచ్చు, లేదు వేరే కంపెనీ దాని యొక్క రైట్స్ని దక్కించుకోవచ్చు, వాట్ ఎవర్ బీట్. బట్ ఒక విధంగా చెప్పాలి అంటే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బిల్డింగ్లో ఇది ఖచ్చితంగా ఒక హ్యూజ్ లీప్ అనే చెప్పవచ్చు. హ్యూజ్ లీప్ అంటే గుర్తుకొచ్చింది, మనలో చాలామంది మన కుటుంబాల యొక్క చరిత్రని తిరగరాసి ఒక కొత్త భవిష్యత్తు రాయాలి అని అనుకుంటారు. మరి అలా రాసే వాళ్ళలో చాలామంది ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అని అనుకుంటారు. సో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అయితే అది ఏదైనా అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SI, పోలీస్ కానిస్టేబుల్, టెట్, DSC, AEO, AEEE, ఇలా ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ హ్యాపీగా ఈ ఎండాకాలంలో వడదెబ్బల నుంచి దూరంగా ఉంటూ ఇంటి దగ్గరే ఉండి తిండి తింటూ హ్యాపీగా ఇంటి అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ అది వెరీ సెంట్ అండ్ కంఫర్టబుల్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకు బెస్ట్ సొల్యూషన్ అప్టేక్ జాబ్స్ అండ్ అప్టేక్ జాబ్స్ ప్లస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అప్టేక్ జాబ్స్ ప్లస్ 2 వేరు యాప్లు. బట్ ఏది ఏమైనా ద పర్పస్ ఈస్ టు టార్గెట్ యూ అండ్ మేక్ షూర్ దట్ యూ రీచ్ యువర్ గోల్ ఎట్ ఎనీ గివెన్ కాస్ట్. అప్టేక్ జాబ్స్ యాప్లో ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% భారీ డిస్కౌంట్ రన్ అవుతుంది. మీకు ప్రతి కోర్సులో కూడా నోటిఫికేషన్కి అనుగుణంగా వీడియో క్లాసులు, వాటికి సంబంధించిన PDF రూపంలో స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఉంటాయి. సో మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది అప్టేక్ జాబ్స్ యాప్లో. అలానే TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ
చాలామంది నాకు టైం చాలా తక్కువగా ఉంది, నేను ఇంకా కొన్ని సబ్జెక్టులు చదవలేదు, నాకు టైం చాలా తక్కువగా ఉంది, నేను రివైజ్ చేసుకోవాలనుకుంటున్నాను, అసలు ఏం చదవాలో కూడా నాకు తెలియదు, ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత చెప్పండి నేను దాన్నే చదువుకుంటాను అని ఇలా చాలామంది డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీ అందరిని దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి క్విక్ రివిజన్ షార్ట్ నోట్ సిరీస్ని తీసుకొచ్చింది. ఇక్కడ ప్రతి సబ్జెక్టు కూడా మీకు సుమారుగా 5 గంటల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు రివిజన్ పరంగానూ హెల్ప్ అవుతుంది. అలానే ఎవరైతే ఇప్పటివరకు అసలు ఆ సబ్జెక్ట్ని టచ్ చేయలేదో, వాళ్ళకి అసలు అవగాహన లేదో, వాళ్ళకి ఎంతో కొంత అవగాహన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకని అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న 80% భారీ డిస్కౌంట్ ఆన్ ఫుల్ కోర్సెస్ని, అప్టేక్ జాబ్స్ ప్లస్లో ఉన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ని, ఇవన్నీ కూడా బేసిక్గా మీరు వీటిని ఉపయోగించుకోవాలి, మీకు ఇది ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే. అందుకని మీరు వీటిని ఖచ్చితంగా ఉపయోగించుకుని ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళి మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ని మీరు సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకరోజు ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ ప్లస్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.